మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృప సమాధానమును కలుగును గాక. ఆమేన్. నేటి అంశంలోకి మనం అడుగు పెట్టే ముందు పిల్లరా మీకు తెలియజేసినటువంటి విషయం ఏంటి అంటే, మీ ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మేము మానక తప్పక ప్రార్థించి ప్రభు పాదాల చెంత ఉంచుతున్నాం. ఆయన తప్పకుండా ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు. తప్పకుండా ఆయన మీ ప్రతి ప్రార్థన విజ్ఞాపనకి జవాబును అనుగ్రహిస్తాడు. ప్రతి మొర్రని ఆలకించి మీ జీవితంలో మిమ్మల్ని ఉన్నత స్థాయిలకు చేర్చి నిలబెట్టి నడిపించి కాపాడి బలపరచునుగాక. ఆమేన్. అయితే నేటి అంశంలో గనక మనం అడుగుపెట్టినట్లయితే ప్రియులారా, నీవు ముందుకు కొనసాగిపో, నీ పని దేవుడు జరిగిస్తాడు అనే అంశం మీద ఈరోజు మనం వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మరి అంతకంటే ముందు ఒక చిన్న వివరణ ఇచ్చి ఆ వాక్యంలోకి మనం వెళ్ళేదానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఆ చిన్న వివరణ ఏంటంటే, మన జీవితంలో మనకు ఏదైనా పని మొదలు పెట్టాలంటే, అంటే దేవుని కార్యం అయినా కానివ్వండి, మన జీవితంలో దేవుని శక్తి పొందుకొని ఏదన్నా మన అభివృద్ధి కొరకు చేసే పని కానివ్వండి, అభివృద్ధి కొరకు వేసే అడుగు కానివ్వండి, ఇవన్నీ మొట్టమొదటిగా చేయాలంటే భయంగా ఉంటుంది. ఇవన్నీ విన్నపముల కిందకి మనం లెక్కించుకోవాలి ప్రియులారా. విన్నపములు, మన ప్రతి విన్నపము దేవునికి మనం చెప్పినప్పుడు దేవుడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే, విన్నపము చేసే ముందు నీవు స్థిరంగా నిలబడగలుగుతావా, అంటే నీవు అభివృద్ధి కొరకు, ఇహలోక సంబంధమైన అభివృద్ధి కొరకు నువ్వు ఆశపడి దేవుని సన్నిధానంలోకి వచ్చి ఆయన్ని ప్రార్థన చేసి, అయ్యా నేను అలా అభివృద్ధి పొందాలనుకుంటున్నాను, ఇలా నేను ఒక వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాను, నా వ్యాపార నిమిత్తం నేను ఒక అడుగు ముందుకు వేయాలనుకుంటున్నాను, నా కుటుంబాన్ని పోషించుకునే దానికి నేను యొక్క నిర్ణయం తీసుకుంటున్నాను, నేను ఇలా పనికి వెళ్దాం అనుకుంటున్నాను, లేదంటే సొంతగా వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్నాను, లేదంటే ఏదైనా కానివ్వండి, అభివృద్ధి కొరకు చేసే ఏ పనైనా కానివ్వండి, దేవుని దగ్గరకు వచ్చి మొర్ర పెట్టుకుంటున్నప్పుడు ఆయన ఆలోచించే మొట్టమొదటి విషయం ఇది ఏంటంటే, నీవు స్థిరంగా నిలబడగలుగుతావా. దేంట్లో? ఇహలోక సంబంధమైన కార్యాలకు నీవు పూనుకున్నప్పుడు, ఇహలోక సంబంధమైన కార్యాలంటే అన్నీ వస్తాయి. అయితే ఇహలోక సంబంధమైన కార్యాలను బట్టే మనల్ని అపవాది కూడా దేవునిలోంచి బయటికి రాగాలి అని చూస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మన టైం, అంటే సమయం ఏదైతే ఉందో అది దేవునికి ఖర్చు పెట్టలేకపోవడం, నీ వ్యాపార నిమిత్తం దేవునికి నీ సమయం ఖర్చు పెట్టలేకపోతే అది అపవాది పన్నాగమే. నీ ఉద్యోగ నిమిత్తం దేవునికి నీవు సమయం ఖర్చు పెట్టలేకపోతే అది అపవాది పన్నాగమే. నీవు ఏదన్నా నీ జీవితంలో అభివృద్ధి పడాలి అని వేసిన మొట్టమొదటి అడుగులో, ఆ ఒక్క అడుగులో నీవు దేవునికి కనుక సమయం ఇవ్వకపోతే దాంట్లో దేవుడు కొద్దిగా మనతో మాట్లాడతాడు. అంతా మాట్లాడు, కొద్దిగా మాట్లాడతాడు. ఆ కొద్దిగా మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే చాలా బాధగా ఉంటాయి మనసుకి. దేవునిలో నేను మిమ్మల్ని, అంటే మీరు దేవునిలో ఉండరు అని నేను చెప్పడం లేదు కానివ్వండి, ఇంకా దగ్గరగా దేవునికి జీవించే బిడ్డలు ఎవరైతే ఉంటారో వారిని దేవుడు చెవులో వచ్చి మాట్లాడతాడు. ఎలాగనంటే, నాయనా నీ అభివృద్ధి కొరకు నీవు అడిగిన కోరిక ఏదైతే ఉందో అది నేను తీర్చాను, కానీ నాలో నీవు ఎదగాలి అనే కోరిక ఏదైతే ఉందో అది చిన్నగా నీ పని నిమిత్తం, నీ ఉద్యోగ నిమిత్తం, నీ వ్యాపార నిమిత్తం అది చిన్నగా మాయమైపోతుంది. కొన్ని మాటలు ప్రభు మనతో మాట్లాడినప్పుడు ఆ మాటలు చాలా బాధగా ఉంటాయి ప్రియులారా. హృదయాన్ని తాకే మాటలు అవి. నేను ఎన్నోసార్లు అలా ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. దేవుడు నాతో మాట్లాడతాడు. ఎలాగ మాట్లాడతాడంటే, నేను దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నప్పుడు దేవుడు నన్ను అడుగుతాడు, నాకు నీవు సమయం ఇవ్వడం లేదు, లోక సంబంధమైన కార్యాల కొరకు నువ్వు పరుగెత్తి నన్ను విడిచిపెట్టేసావు, నన్ను మర్చిపోయావా అని దేవుడు అడిగినప్పుడు నేను చాలా సందర్భాల్లో ఏడ్చుకున్నాను. ప్రార్థనలో కానివ్వండి, లేదంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు కానివ్వండి, చాలా సమయాలు ఏడ్చుకున్నాను. కాబట్టి ఆ దేవుడు మనల్ని ఆ ఒక్క క్వశ్చన్ ఏదైతే ఉందో, ఆ ప్రశ్న అడగకుండా మన జీవితంలో మనం స్థిరంగా నిలబడగలగాలి పిల్లరా. అంటే నీవు అభివృద్ధి పడు, నేను అది కాదనడం లేదు. దేవుడు అన్నీ విడిచిపెట్టి నిన్ను రోడ్డునికి ఈడ్చి సేవ చేయమని ఏ రోజు చెప్పేవాడు కాదు. ఇహలోకంగా మనం బ్రతకాలంటే కొన్ని అవసరాలు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఆ అవసరాలను తప్పకుండా ఆయనే తీరుస్తాడు. అది మంచో చెడ్డ అన్నది కూడా ఆయనే నీకు చెప్తాడు పిల్లారా. కాబట్టి దేవునిలో మొట్టమొదటిగా స్థిరంగా నిలబడేదానికి ప్రయత్నం చేయండి. తర్వాత మీ అభివృద్ధి తప్పకుండా ఆయనే చూసుకుంటాడు. కాబట్టి ఈ యొక్క అంశం ఏంటి అని అంటే, నీవు ముందుకు కొనసాగిపో, నీ పని దేవుడు జరిగిస్తాడు. నీ పని దేవుడు జరిగిస్తాడు అన్న ఒక అంశం మీద ఈ వాక్యం మొత్తం మనం
కొద్దిసేపు మాట్లాడుకొని ముగించుకుందాం పిల్లారా. అయితే మనం ఒక వాక్యాన్ని కనుక ముందుకు చూసుకున్నట్లయితే ఈ వివరణకి ఆ వాక్యంకి అర్థం అక్కడ ఉంటుంది పిల్లారా. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా తెరవండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విరగగొట్టెదను. ఈ ఒక వాక్యానికి అర్థం నేను మీకు వివరిస్తా. నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదనంటే ప్రియులారా, మన జీవితంలో మనం ముందుగా మాట్లాడుకున్న ఆ ఒక నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, ఆ నిర్ణయం మనం తీసుకునే దానికి మనం భయపడతాం. ఆ ఒక స్టెప్ వేయడానికి మనం భయపడతాం అభివృద్ధి కొరకు. అంటే దేవుడు నాకు తోడుకుంటాడా ఉండడా, లేదంటే ఈ వ్యాపారం చేసి నేను నష్టపడిపోతానేమో, లేదంటే ఈ ఒక్క కార్యం నేను పూనుకుంటే నష్టపోతానేమో, నా డబ్బులు పోతాయేమో, నా ఒక జీవితం నాశనం అయిపోతాయేమో అని చాలామంది భయము ఆ భయముతో, అంటే అపవాది కలిగించే భయముతో. చూడండి, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన జీవితంలో ఎదగకుండా చేసేది అపవాదే. ఎదిగిన తర్వాత దేవునికి సమయం ఇవ్వకుండా చేసేది కూడా అపవాదే. ఎదగకుండా చేసేది అపవాదే, ఎదిగిన తర్వాత దేవునికి సమయం ఇవ్వకుండా మనల్ని మభ్యపెట్టేది కూడా అపవాదే. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. అయితే మన జీవితంలో అభివృద్ధి కొరకు మనం నిర్ణయం తీసుకోవాలన్నా ఇవన్నీ అర్థం వస్తుంటాయి మనకంటే. నష్టపోతాను, లేదంటే నా జీవితం నాశనం అయిపోద్ది, నలుగురు నన్ను వికరిస్తారేమో, లేదంటే నా బిడ్డలని, నా ఒక కుటుంబాన్ని నేను పోషించుకోలేనేమో, ఇవన్నీ మనకు వస్తుంటాయి పిల్లారా. ఒకవేళ తల్లిదండ్రులు కనుక ఉన్నట్లయితే వారి గురించి మనకు బాధగా ఉంటుంది. అంటే నేను యవ్వనస్తులు కలిపి కూడా నేను ఒక వాక్యం చెప్తున్నాను. ఈ బాధగా ఉన్నప్పుడు మనం ఒక స్టెప్ వేయలేం, ఒక మాట మాట్లాడలేం. కనీసం మనల్ని మనం జడ్జి చేసుకునే దానికి కూడా, అంటే మనల్ని మనకు ప్రశ్నించుకునే దానికి కూడా మనకు శక్తి రాదు, మనకు నోరు రాదు. మన తలంపుల్లో ఏం తిరుగుతుంటుందంటే, నా కుటుంబాన్ని నేను పోషించుకోగలనా, ఒకవేళ నా కుటుంబం నిమిత్తం నేను వెళ్ళిపోతే దేవుడు నన్ను ఆ ఒక్క నిర్ణయం నుంచి బయటకు తీసుకురాగలుగుతాడా అనేటివి ఇవన్నీ. కాబట్టి ఈ వాక్యానికి అర్థం అదే, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదంటే నీ ఒక ఆలోచనలు వెళ్తూ ఉన్నప్పుడు బ్రేక్ పడుతుంది. మెట్టగానున్న స్థలములు అంటే ఏంటంటే, దాన్ని మనం ఎలాగన మన జీవితానికి అర్థం చేసుకోవాలంటే భయము. మెట్టగానున్న స్థలములు అంటే భయముతో పోల్చుకోవాలి పిల్లారా. ఆ భయముతో మనకు బ్రేక్ పడుతుంది పిల్లారా. అయితే ఆ ఒక భయాన్ని తొలగించి మన జీవితంలో ధైర్యంగా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యాన్ని చేపట్టి పూనుకొని చేసేదానికి దేవుడు మన ముందుగా నడిచి పోవచ్చు. మనకు భయము తర్వాత అసంతృప్తి, నిరాశ, భయము, అసంతృప్తి, నిరాశ ఇవన్నీ కూడా మనం వేసుకోవాలి ప్రియులారా. భయము అంటే మెట్టగానున్న స్థలము, ఇత్తడి తలుపులంటే నిరాశ, ఇనుప గడియలంటే అసంతృప్తి, ఇవన్నీ కూడా దాని కిందకి, ఆ కేటగిరీల కిందకి వస్తాయి ప్రియులారా. ఈ మూడిటికి నేను అర్థం చెప్పాను. మెట్టగానున్న స్థలములు, ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు, ఇవన్నీ మనకు బ్రేక్స్ అనమాట. ఈ బ్రేక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మన జీవితాన్ని అభివృద్ధి బాటలోకి వెళ్లకుండా అపవాది ఏ విధంగా అయితే లాగుతూ మనల్ని ఉన్న చోటే తొక్కుతున్నాడో, ఉన్న చోటే మనల్ని అణిచివేస్తున్నాడో, ఆ అణిచివేసే ప్రతి ఒక్కదాన్ని కూడా పగలగొట్టుకుంటూ, విరగొట్టుకుంటూ, నీ ఒక్క మెట్టగానున్న స్థలములు అంటే భయాన్ని తొలగిస్తూ, మనందరికీ ముందుగా మన దేవుడు నడుచుచు మన మార్గములను సరళము చేస్తాడు అని ఒక మాటకు అర్థం ప్రియులారా. మనం ఎటువంటి నిర్ణయం అన్నా తీసుకోనివ్వండి, మన అభివృద్ధి కొరకు కానివ్వండి, లేదంటే దేవునిలో అభివృద్ధి పడడానికి కానివ్వండి, ఎటువంటి నిర్ణయమైనా తీసుకోండి. అంటే పెద్ద కార్యము, మంచి కార్యము, ఒక మంచి చేసే కార్యం ఏవైతే ఉంటాయో, మన జీవితాన్ని మార్చే కార్యం కానివ్వండి, మన జీవితంలో మనం ముందంట తప్పులు చేసాం, ఆ తప్పుల్ని విడిచిపెట్టి ఒక మంచి బాటలోకి మనం రావాలి అని నిర్ణయం తీసుకునే ఏ కార్యమైనా కానివ్వండి, ఆ కార్యములో నీవు ముందుకు కొనసాగిపోతే నీ పనిని, నీ నిర్ణయాన్ని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు ప్రియులారా. ఇదేదో ఆదరణ వాక్యం మాదిరి నేను మీకు చెప్పడం లేదు కానివ్వండి. నిజమైన జీవితంలో ఉన్నది ఏంటంటే దేవుని ప్రేమ మాత్రమే. ఉండేది ఉండపోయేది దేవుని ప్రేమ మాత్రమే. కాబట్టి దేవుడు ఇక్కడ మనకు సెలవిస్తున్న రీతిగా మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను.
ఆయన మనకు ముందుగా నడుస్తాడు పిల్లారా. మన నిర్ణయానికి ముందుగా నడుస్తాడు, మన ఆలోచనలకు ముందుగా నడుస్తాడు, మనకు ముందుగా నడుస్తాడు. మనకు నడిచి భయము, అసంతృప్తి, నిరాశ అనేటివి తొలగించి మన నిర్ణయాన్ని మనకు నిజమైన రీతిలో తెలియజేసి, అది మంచిదా చెడ్డదా తెలియజేసి దాన్ని ఆ ఒక పనిని పూనుకునే దానికి దేవుడు తప్పకుండా మనందరికి సహాయం చేస్తాడు. అయితే ఇంకొక వాక్యాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే పిల్లారా, ఈ ఒక్క అసంతృప్తి విషయం కానివ్వండి, లేదంటే నిరాశ కానివ్వండి, భయం విషయాలు కానివ్వండి, ఎవరితో మేము చర్చించాలి అని కనుక మీకు కనుక ఒక సందేహం వచ్చినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం గనక మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఏం తెలియజేయాలి? మన విన్నపములు, మనం ముందుగా మాట్లాడుకున్న విన్నపములు, మన ఆశలు, కోరికలు, మన నిర్ణయాలు, ఇవన్నీ విన్నపముల కిందకు వస్తాయి పిల్లరా. కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి, చాలు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండి మిమ్మల్ని కాపాడి బలపరుస్తుంది తప్పకుండా. కాబట్టి మీరు ఆ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేనిని గూర్చి చింతపడకుడి, దేనిని గూర్చి ఏ విషయం ముందు కూడా భయం పెట్టుకోవద్దు, ఏ విషయం ముందు కూడా నిరాశ ఉంచుకోవద్దు, ఏ విషయం ముందు కూడా అసంతృప్తి పడబాకండి. ధైర్యంగా నిలబడండి, దేవుణ్ణి అడగండి. దేవుడి కొరకు సమయాన్ని మీరు ఖర్చు పెట్టేదానికి మీరు ముందు కొనసాగిపోండి. తప్పకుండా దేవుడు మీ పని జరిగిస్తాడు పిల్లారా. అటి కృప మీ అందరికీ మీ జీవితాల్లో దేవుడు అనుగ్రహించునుగాక. ఈ చిన్న వాక్యాన్ని ఆయన బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, 1000 తరములకు మేలును కనికరమును చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాను అనువాడు మన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. అల్ఫా ఓమేగా నా దేవా, మన కాపాడే దేవా, నడిపించే దేవా, నీ సహాయాన్ని మాకు అనుగ్రహించే దేవా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి, నీ ప్రియ బిడ్డలను, ప్రియ కుటుంబాలను నా తండ్రి, ఈ రోజు నా తండ్రి మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి, మా జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా నా తండ్రి, లేదంటే మా కోరికలను తీర్చుకోవాలనుకున్నా నా తండ్రి, అయినా అభివృద్ధి బాటలో మేము నడవాలి అనుకున్నప్పటికీ నా తండ్రి, అపవాది నా తండ్రి మాకు బ్రేక్స్ వేస్తున్నాను నా తండ్రి. నేను అపవాది మమ్మల్ని నా తండ్రి అణగదొరుకుతున్నాను నా తండ్రి. అపవాది మమ్మల్ని ఉన్న చోటని నా తండ్రి నాయన, అక్కడే నా తండ్రి నాయన మేము కూలిపోయేటట్టు చేస్తున్నాను నా తండ్రి. రక్షించండి నా తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నా తండ్రి నాయన, నీ యొక్క శక్తిని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మా జీవితంలో నీకు సమయం ఇవ్వకుండా నా తండ్రి మేము తొలగిపోయేటట్టు అపవాదిని మనం చేస్తున్నాను నా తండ్రి. మన బలపరిచి అపవాది క్రియల్ని నా తండ్రి, అపవాది క్రియల్ని మా జీవితంలో జరగకుండా నా తండ్రి నేను అపవాదిని తరిమి కొట్టి మా జీవితంలో నా తండ్రి నీవు నా తండ్రి అద్భుత కార్యం జరిగించమని వేడుకుంటాను నా తండ్రి. అదేవిధంగా ఆయన ఈరోజు నా తండ్రి క్రీస్తు పరిచయ ఛానల్లో నా తండ్రి నాయన, ఈ యొక్క మంచి వాక్యాన్ని నా తండ్రి నీవు మాకు అందజేసినందుకు, ఈ వాక్యంలో నా తండ్రి నీవు మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. అనేక బిడ్డల జీవితాల్లో నా తండ్రి ఈ ఒక వాగ్దానం నా తండ్రి ఫలింపులాగా నీ శక్తిని అనుగ్రహించి మనం వేడుకుంటున్నాను నా తండ్రి. ఈ క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది వారి ప్రార్థన అవస్థలు మాకు తెలియజేస్తుండగా నాయన, ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతను మేము మానక తప్పక ప్రార్థించి నీ పాదాలు చెంత పెట్టున్నాం నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి నా తండ్రి నీవు జవాబును అనుగ్రహించండి, శక్తిని అనుగ్రహించండి. వారి జీవితంలో నా తండ్రి వారు కోరిన ప్రతి విన్నపములను నా తండ్రి నీ దగ్గర ఉంచుతుండగా నా తండ్రి, ప్రతి విన్నపమునికి జవాబును అనుగ్రహించండి. వాళ్ళ నా తండ్రి మనములను నా తండ్రి నాయన తీర్చమని వేడుకుంటున్నాం నా తండ్రి. నాయన నీవు లేకపోతే నా తండ్రి మేము నా తండ్రి మన్ని నశించిపోయే వారంగా ఉన్నాం నా తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి నా తండ్రి. అయినా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న బిడ్డని నా తండ్రి బయటికి తీసుకురండి నా తండ్రి. అనారోగ్య సమస్యలు, మానసికంగా, శారీరకంగా ఒత్తిడిలో ఉన్న ప్రతి ఒక్క హృదయాన్ని నా తండ్రి తాకడిని ముట్టండి, స్వస్థపరచండి, నీ శక్తిని అనుగ్రహించండి నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఎవరైతే నా తండ్రి నిన్ను నూతనంగా ఎరగాలనుకుంటున్నారో, నీలోకి నడవాలనుకున్న ప్రతి ఒక్క బిడ్డకి నా తండ్రి నీ శక్తిని, కృపని అనుగ్రహించి నా తండ్రి అపవాది కార్యాలు ఏవి కూడా ఆ బిడ్డలో జరగకుండా చూడమని నా తండ్రి. నీ రాకడ సమయం కనుక మరలా ఆలస్యం ఉన్నట్లయితే మేమందరం ఒక దగ్గర చేరిన తండ్రి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదింపు చేయమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.